దాదాపుగా 18 నెలల నుంచి గ్రామాలలో సర్పంచులు లేరు. ఎందుకంటే మనకు 42% బీసీ రిజర్వేషన్, దానికోసం ఎలక్షన్స్ లేవు. నేను కూడా చాలా ప్లాన్ చేసుకొని ఏరి కోరి తీసుకున్న ఈ శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఉంటే పల్లెలను బాగు చేయాలని. కానీ అక్కడ ఎంత అధికార యంత్రాంగం యాక్టివ్గా ఉన్నా ఒక సర్పంచ్కు లేదా ఒక గ్రామంలో నుంచి వచ్చిన ఒక నాయకుడికి ఉన్నంత కమిట్మెంటు, ఆ ఫీలింగ్, ఆ భావన ఏ అధికారికి ఎవరికో కొంతమందికి ఉంటుంది. సో ఆ గ్యాప్ అనేది, ఆ ల్యాబ్స్ అనేది కనబడుతుంది. కాబట్టి అంటే ఇట్లాంటి సిచ్యువేషను మరి సత్యన్న 1958లోనే గుర్తించి ఊరికి సర్పంచ్ ఉంటే ఊరికి ఎంత మేలు జరుగుతుందో అద్భుతంగా వారి యొక్క పాటలో, వారి యొక్క కవితల్లో రాసి చూపించడం జరిగింది. సో నేను ఇప్పుడు ఈ 18 నెలల నుంచి సర్పంచ్ లేకుంటే ఎట్లా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను కూడా ఆ సమస్య ఫేస్ చేస్తూ ఉన్నాను. చాలా చేయాలనుకుంటాం, కానీ చేయాలి అనే ఆతృత నాకు ఇక్కడ పైన ఉండడం కాదు, కింద ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి యంత్రాంగము లేదా ఆ మనసున్న మహారాజులు ఎవరైనా ఉన్నారంటే ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి వాళ్లకు ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు రావాలి రాజకీయాల్లోకి. ఖచ్చితంగా అది పరిష్కారం అవుతుంది. ఆ రోజు సత్యన్న కన్న కలను ఖచ్చితంగా రేపటి గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా మరి గ్రామ